ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ఎవరైతే నమ్మకముంచుతారో లేక ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి జీవితంలో ఎప్పుడూ కూడా సిగ్గునొందరు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అంతేకాకుండా, నా దేవా, నీ యందు నమ్మికించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కీర్తన 25వ అధ్యాయము 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని యందు నమ్మకం ఉంచితే, మీరు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుడు మిమ్మల్ని సిగ్గుపడనీయడు. అవమానమును మీకు రానివ్వకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడను సిగ్గునొందడని లేఖనము చెప్పుచున్నది. రోమా 10వ అధ్యాయం 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు విశ్వాసముంచి నమ్మకముంచి ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే నీవు సిగ్గునొందవు లేక అవమానము నొందవని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయ్యా, ఎందుకు మనము సిగ్గుపడాలి? ఎందుకు మనము అవమానపరచబడతామంటే, శత్రువులు మన మీదకి లేచి మనం సిగ్గుపరచడానికి ప్రయత్నిస్తుంటారు. శత్రువులు మన మీదకి విజృంభిస్తుంటారు. అంతేకాకుండా వారి కీడు చేయాలని మన మీద లేస్తూ ఉంటారు. ఆయనను మన దేవుడు సిగ్గుపడనీయడు. వారు సిగ్గుపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము యొక్క జీవితంలో ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. అతనిని దేవుడు సిగ్గుపరచబడనీయలేదు. అలాగే నిన్ను కూడా ఆయన సిగ్గుపరచబడనీయడు. ఎందుకంటే నీవు దేవుని మీద భారము పెట్టు. నీ యొక్క ప్రయాసయు, నీ యొక్క వేదనను, నీకు కలిగిన బాధను, శ్రమను దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఆయన మీద విశ్వాసముతో ఆయన నిరీక్షణను కలిగి ఉండినట్లయితే నీవు సిగ్గునొందవని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చాలామంది చిన్న కష్టం వచ్చేటప్పటికీ వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. వారేదో నిరీక్షణ కోల్పోయినట్లుగా వారు మాట్లాడుతుంటారు. అయితే నీకు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా నీవు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్ను సిగ్గుపరచనీయడు, నిన్ను సిగ్గుపడేటట్లుగా చేయడు, నిన్ను హేళన పాలు చేయడు, నిన్ను అవమానపరచడు. ప్రియమైనటువంటి వారులారా, మీ బాధలను బట్టి, మీకు కలిగిన ఆ యొక్క వేదనను బట్టి మీరు సిగ్గుపడుతున్నారేమో, భయపడకండి. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈ ఉదయకాల సమయమందు మీరు వెళుచున్న మార్గము, చేస్తున్న ప్రయత్నము, మీరు అడిగిపెట్టే ప్రతి స్థలము గురించి ప్రార్థించండి. మీ కుటుంబాల కోసం ప్రార్థించండి. మీ కలతలను తీర్చి, మీ కొరతలను తీర్చి మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మార్చే దేవుని వైపు చూడండి. తప్పక దేవుడు మీ జీవితంలో సిగ్గు, అవమానము కలగకుండా జయ జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సిగ్గు లేక అవమాన పరిచేటువంటి దేవుడవు కాదు. నీ బిడ్డల జీవితాల్లో ఎటువంటి అవమానము రాకుండా, సిగ్గుపడకుండా నీ బిడ్డలు తలదించుకునే వారిగా చేయు దేవుడవు కాదు. నీ బిడ్డల యొక్క విశ్వాసమును బట్టి నీ బిడ్డలు అడుగుచున్న ప్రతి ఈవిని మేలును వారికి అనుగ్రహించు. వారి కష్టములు ఉంటే కష్టముల నుంచి విడుదల, నష్టాలు ఉంటే నష్టాల నుంచి విడుదల, ఆ రుణకట్ల నుండి నీ బిడ్డలు నాయన బంధించబడి వాటి నుంచి విడుదల పొందలేక ఉంటే వాటి నుండి వారికి విడుదల, విమోచన కలగజేసి ఈ దినము నీకు ప్రత్యేకమైన ఆత్మతో నీ బిడ్డలు నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.